నమస్కారం. ఐ యామ్ డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మనం చాలామందిని కలుస్తూ ఉంటాం. స్టూడెంట్స్ని కలుస్తాం, వ్యాపారస్తులు కలుస్తాం, ఉద్యోగస్తులు కలుస్తాం. స్టూడెంట్స్ని కలిసినప్పుడు మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారని అడిగితే ఏదో మంచి ఉద్యోగం చేయాలని సమాధానం చెప్తారు. అలాగే వ్యాపారస్తులను అడిగితే ఏదో నడుస్తుంది సార్ వ్యాపారం అంటారు. అదే ఒక ఉద్యోగస్తుని అడిగితే అవుతుంది సార్, నడుస్తుంది సార్, అలాగా జీవితం గడిచిపోతుంది హ్యాపీగా అంటారు. కానీ జీవితంలో మనం ఒక లక్ష్యం పెట్టుకొని ప్రగతి వైపు ప్రయాణం చేస్తే ఆ ఫలితం వేరేగా ఉంటుందని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి స్టూడెంట్ కూడా పలానా ప్రత్యేకమైన ఉద్యోగం సంపాదించాలి అనే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అది నెరవేర్చడానికి కోరికతో పనిచేయాలి. ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి శిక్షణ ఇచ్చేటప్పుడు మీకు చెట్టు కొమ్మ మీద ఏం కనిపిస్తుందని అడిగారు. అందరూ రకరకాల విషయాలు చెప్పాడు. అర్జునుడు ఒక్కడే పక్షి కన్ను కనిపిస్తుందని సమాధానం చెప్పాడు. విజయం సాధించగలిగాడు. మనం కూడా జీవితంలో చాలా ఉంటాయి, కానీ ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపు మనం దృష్టి పెడితే అంతరాయం లేకుండా నిరంతరాయంగా కష్టపడితే ఉన్నత ఫలితాలు సాధించగలుగుతాం. మనందరికీ ఆదర్శవంతుడు దశరథ్ మాంజే. ఇతను ఒక చిన్న గ్రామంలో పుట్టారు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన తన గ్రామానికి రోడ్డు వేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది. తన జీవిత లక్ష్యం ఆ గ్రామానికి రోడ్డు వేయడమే. ఆ ఊరికి, ఆ పక్క పట్టణానికి ఒక పర్వతం అడ్డుగా ఉంది. ఆ పర్వతాన్ని తవ్వి ఆ ఊరికి రోడ్డు వేయాలనేది అతని ఏకైక లక్ష్యం. ఆ విషయాన్ని ఎవరితో చెప్పినా కూడా వాళ్ళందరూ పర్వతాన్ని తవ్వడం అంత చిన్న విషయం కాదు, అది అసాధ్యం అన్నారు. కొంతమంది అయితే అతన్ని ఎటకారించారు, కొంతమంది అయితే ఏళన చేశారు, కొంతమంది అయితే డిమారల్ చేశారు. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా తన లక్ష్యము ఒక్కటే, ఈ పర్వతాన్ని తవ్వి నా గ్రామానికి రోడ్డు వేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. తన సంకల్పంతో కష్టపడ్డాడు. 22 సంవత్సరాలు 360 అడుగులు పొడవు, 30 అడుగులు ఎడల్పు, 30 అడుగులు ఎత్తు తవ్వి ఆ గ్రామానికి రోడ్డు వేసి ఈరోజు రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకు ఆయన్ని మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అంత పెద్ద లక్ష్యాలు మనకు లేకపోయినా ప్రతి వ్యక్తి కూడా ఒక ఇది సాధించాలి అని ఒక ప్రత్యేకమైన గోల్ పెట్టుకోవాలి. ఏ లైఫ్ వితౌట్ గోల్ ఈజ్ ఏ బాడీ వితౌట్ సోల్ అంటారు. ఆత్మ లేని బాడీ లాంటిది లక్ష్యం లేని జీవితం. మనం ఆత్మ లేకుండా జీవించలేము, లక్ష్యం లేకుండా జీవించకూడదు. కాబట్టి మనం ఒక లక్ష్యంతో, ఒక ప్రగతి కొరకు, విజయం కొరకు గోల్ పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ దాని మీదే దృష్టి పెడుతూ ప్రతిరోజు చిన్న చిన్నగా మనం చేయగలిగితే ఉన్నత ఫలితాలు చేయగలుగుతాం. 1000 కిలోమీటర్ల దూరం కూడా ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. 1000 అంతస్తుల బిల్డింగ్ కూడా పునాదితోటే ప్రారంభమవుతుంది. ఎంతోమందికి నీడనిచ్చే మర్రి చెట్టుకు కూడా విత్తనంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మీ గోలుతో మీ విజయం ప్రారంభమవుతుంది. గోలు పెట్టుకోండి, విజయాన్ని సాధించండి.